ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రేమైన వారలారా, మరి పరిశుద్ధాత్మ కార్యంలో అను మా ప్రోగ్రాంని తప్పకుండా వీక్షిస్తున్న వారలారా, అలాగే ప్రార్థనా ఛానల్ని వీక్షిస్తున్న ప్రియమైన వారలారా, ప్రభేసు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మరి గడిచిన దినాల్లో మరి పరిశుద్ధాత్మను గురించిన కార్యముల గురించి అనేక విషయాలు తెలుసుకుని ఉన్నాం. అందులో భాగంగా మనం అన్య భాషలు గురించిన 5 భాగాలను మనం తెలుసుకుని ఉన్నాం. అన్య భాషలు అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, మరి పాత నిబంధనలో వాటి ప్రస్తావన ఏంటి, క్రొత్త నిబంధనలో ఉన్న అన్య భాషలు ఏంటి, అలాగే వాటికి ఉన్న తేడాలు ఏంటి, ఇలాగ అనేక విషయాలు మనం తెలుసుకొని ఉన్నాం. హల్లెలూయా. మరి ఈనాటి వాక్య సందేశంగా లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం మనం ధ్యానించుకుందాం. దయచేసి తల వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన, మహోన్నతుడా మహిమానితుడా మహాగణుడా మీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా నాయన, వాక్యాన్ని బోధిస్తుండగా ప్రభువా తండ్రి నా జ్ఞానము అయ్యా ఉపయోగపడకూడదు ప్రభువా తండ్రి నాయన, తండ్రి నా తెలివి నా బుద్ధి నా వివేచన ఏవి కాదు కానీ ప్రభువా తండ్రి మీ జ్ఞానముతో నాయన, ఇదిగో మీ శక్తితో మీ బలముతో నేను వాడబడినట్లుగా కేవలం నాయన, ఇదిగో తండ్రి అయ్యా స్వరం నాదే ఉండాలా ప్రభువా, ఇదిగో బోధ మీదై ఉండాలి నాయన. అయ్యా మీకు మారుగా మీకు పాత్రగా వాడబడినట్లు అయ్యా నన్ను వాడుకోమని వేడుకుంటూ వాక్యం వినే అయ్యా వారందరికీ నాయన అయ్యా ఇదిగో ప్రభు వాక్యం వింటుండగా అయ్యా ఇదిగో వారికి వెలుగు కలుగునట్లుగా తండ్రి విన్న వాక్యానుసారంగా అయ్యా జీవించే వారిగా అయ్యా వారిని మార్చమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 12వ వచనం 13వ వచనంలో, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు తనతో ఉన్నటువంటి శిష్యులతోనూ అలాగే తను వెంబడిస్తున్న ప్రజలతో ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. వారితో మాట్లాడుతూ ఒక వాగ్దానాన్ని దేవుడిచ్చే తండ్రి అయిన దేవుడిచ్చే ఒక మేలులను ఆశీర్వాదాలను దీవెనలను వారికి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏంటంటే చూడండి, ఇక్కడ ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉపమానాన్ని తెలియజేస్తూ చివరిగా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు అంటే మేలులు ఆశీర్వాదాలు గిఫ్ట్లు బహుమతులు అనేకమైన మరి మీ పిల్లలకు మీరు ఇవ్వడానికి ఇదిగో ఎరిగి ఉంటున్నారు కదా. అదే రీతిగా సేమ్ యాజ్ మరి పరలోకమందున్న మరి మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను కూడా అలాగే దయచేస్తాడని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ మనుషులేమో వారి పిల్లలకి మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ప్లూరల్ సెన్స్ చూస్తున్నాం. మనుషులేమో తమ పిల్లలకి అనేకమైన మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏంటంటే పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక బ్లెస్సింగ్ ఇస్తున్నట్టుగా కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా మనుషులు మీరు ఇచ్చినట్టుగానే తండ్రి అయిన దేవుడు మీకంటే ఎంతో విశేషమైన ఉన్నతమైన మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఇస్తాడని చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదేంటన్నా అక్కడ అలా రాయబడలేదంటే అవును. చూడండి, మీకు తెలుసో లేదో పరిశుద్ధాత్మ అంటే ఒక వరం కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనేది దేవుని ఆత్మే, పరిశుద్ధమైన ఆత్మే. కానీ పరిశుద్ధాత్మ అనేది అంటే అది ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాడంటే హీ విల్ రిసీవ్ మల్టిపుల్ బ్లెస్సింగ్స్. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక ప్యాకేజీ ఏంటి ఆ బండిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు దీవెనలు ఈవులు అంటే 7 రకాలు ఉంటున్నాయి. చూడండి, మొట్టమొదటిగా ఆదరణ అనే వరం పొందుకుంటారు. హల్లెలూయా. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడేటప్పుడు అతనికి ఒక ఆశీర్వాదం ఒక దీవెన ఏంటంటే ఆదరణ, కంఫర్ట్. రెండవదిగా చూస్తే దేవుని శక్తిని ఒక పవర్ని పొందుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే సేవలో ఒక శక్తిని అతను చేసే సేవలో పరిచర్యలో ఒక గొప్ప శక్తిని పొందుకుంటున్నాడని అర్థం. హల్లెలూయా. అంటే ఎంపవర్మెంట్ ఫర్ సర్వీస్.
దేవుని సేవ చేసే క్రమంలో ఒక గొప్ప శక్తిని పొందుకుంటాడు, ఒక పవర్ని పొందుకుంటాడు. అది రెండవ ఆశీర్వాదం. మూడవదిగా ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మతో నింపినప్పుడు ఆ వ్యక్తి దేవుని ఇల్లుగా మారిపోతాడు, దేవుడు నివసించే ఆలయంగా, దేవుడి దేవాలయముగా. హల్లెలూయా. ఈ విల్ బికమ్ ఇన్ డ్వెల్లింగ్ ది ప్రజెన్స్ ఆఫ్ ది గాడ్గా మారిపోతాడు. హల్లెలూయా. నాలుగవదిగా చూస్తే దేవుని కమ్యూనియన్ విత్ గాడ్ అండ్ విత్ అదర్స్, ఒక ఫెలోషిప్, ఒక సహవాసాన్ని పొందుకుంటాడు. సహవాసం అనేది ఒక ఆశీర్వాదం, ఒక దీవెన, ఒక వరం. హల్లెలూయా. అలాగే ఐదవదిగా చూస్తే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అతను పొందుకునే ఐదవ ఆశీర్వాదం, దీవెన, వరం ఏంటంటే ఆత్మ ఫలములతో నింపబడడం ప్రారంభిస్తాడు. అంటే అందులో భాగంగా మొట్టమొదటిగా ఆనందముతో నింపబడతాడు, ఆనందం అనే ఫలముతో నింపబడడం ప్రారంభిస్తాడు. అలాగే చూస్తే ఆరవదిగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఇంకా ఏంటంటే ఆత్మ వరాలను, హల్లెలూయా, స్పిరిచువల్ గిఫ్ట్స్. ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏంటంటే మరి పరిచర్య చేసేటప్పుడు కొన్ని రకాల వరాలను వరాలతో వాడబడడానికి, వరాలతో నింపబడతాడు. హల్లెలూయా. అలాగే చివరిగా ఏడవదైనటువంటి బ్లెస్సింగ్ ఏంటంటే ఒక పునర్జన్మ, రీజనరేషన్, అంటే న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. ఈ 7 రకాల ఆశీర్వాదాలు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాడంటే ఈ బండిల్, ఈ ప్యాకేజీతో నింపబడుతున్నట్టే. హల్లెలూయా. ఒకవేళ మీరు ఈ ప్రశ్న అడగచ్చు, అన్న నేను పరిశుద్ధాత్మతో ఆల్రెడీ నింపబడి ఉన్నా, మరి ఈ 7 ఆశీర్వాదాలతో నేను ఎప్పుడు నింపబడలేదే, నాకు తెలియదే అని అంటే ఎస్, మీరు మీకు తెలిసినా తెలియకపోయినా, అవునన్నా కాదన్నా, మీరు ఈ 7 రకాల ఆశీర్వాదాలు బండిల్తో యూ హ్యావ్ ఫిల్డ్, అంతే, మీరు నింపబడినట్టే. అదేంటన్నా మాకు తెలియడం లేదే అంటే, ఉదాహరణ చూద్దాం. ఆదరణ అంటే ఏంటి? ఈ 7 రకాల ఆశీర్వాదాల గురించి మనం తెలుసుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది, నువ్వు నింపబడ్డావా లేదా అనేది అర్థమవుతుంది. ప్రతి వ్యక్తి, హూ ఎవర్ మే బీ, ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఈ 7 రకాల ఆశీర్వాదాలతో, ప్యాకేజ్తో నింపబడి ఉంటారు. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకుందామంటే ఆదరణ గురించి తెలుసుకుందాం. ఆదరణ అనే ఒక ఆశీర్వాదం, ఒక దీవెన, ఒక వరముతో, పరిశుద్ధాత్మతో కూడా ఈ ఆదరణ నీకు కలగడం ప్రారంభమవుతుంది. ఈ మేలు నిన్ను వెంబడించడం ప్రారంభిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అన్న నేను ఎప్పుడూ పొందుకోలేదే ఆదరణ అంటే, ఆదరణ అనేది ఎప్పుడు పొందుకుంటారండి? ఆదరణ అనేది ఎప్పుడు అవసరమవుతుందండి? ఒక వ్యక్తి వ్యాధుల్లో, ఒక వ్యక్తి సమస్యల్లో, ఒక వ్యక్తి ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ఆదరించడానికి ఆదరణకర్తగా నిలబడతాడు. హల్లెలూయా. చూడండి, మనం నేను చెప్పిన ప్రసంగాల్లో యోహాను రాసిన సువార్త 3:8 గాలి తనకిష్టమైన చోటును వీచును అనే ప్రసంగంలో పరిశుద్ధాత్మ దేవునికి 7 రకాల పేర్లు ఉన్నట్టుగా మనం తెలియజేసి ఉన్న ప్రభు ఆత్మ, దేవుని ఆత్మ, ఇంకా ఆదరణకర్త, ఇలా 7 రకాల పేర్లు చెప్పిన అనమాట. పరిశుద్ధాత్మ దేవునికి ఒక పేరు ఏంటంటే ఆయన ఆదరణకర్త. ఈజ్ నథింగ్ బట్ ఏ కంఫర్టర్. ఆయన మనకు ఎప్పుడు ఆదరణకర్తగా ఉంటాడు. ఎప్పుడు ఆదరణకర్తగా ఉంటాడు? ఎల్లప్పుడూ ఉంటాడు? నో. మనం శ్రమల్లో, ఇబ్బందులు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఆదరించడానికి వస్తాడు. ఆదరణ అంటే ఓదార్చడం, పరామర్శించడం. మనము మరి శ్రమల్లో కుంగిపోయినప్పుడు ఆయన ధైర్యపరచడం, మనకు సహాయం ఇచ్చేయడం, మనం పలకరించడం, మనకు సానుభూతి తెలియడం, మనకు వాత్సల్యాన్ని ప్రకటించడం, ఇంకా చెప్పాలంటే ధైర్యపరచడం. హల్లెలూయా. ఇదంతా కూడా సినానిమ్స్, దానికి ఆదరణకి సమానార్థాలుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైతే శ్రమల్లో చిక్కబడుతుంటామో, మరి శ్రమలను ఎదుర్కొంటుంటామో, కష్టాలను, నిందల్ని, అవమానాలు ఎదుర్కొంటుంటామో, అలాంటి సమయాల్లో వెంటనే నీకు ఆదరణ కలగడం ప్రారంభమవుతుంది. యెషయా గ్రంథము 61:2 మనం చూసినట్లయితే దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును అని రాయబడింది అక్కడ. హల్లెలూయా. అంటే ఎవరైతే దుఃఖంలో మునిగిపోతారో, దుఃఖములో మరి దుఃఖపడుతుంటారో, గువ్వ వలె దుఃఖవరం చేస్తుంటారో, అలాంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా అంటే వారిని ఆదరణ కలిగించడం ప్రారంభిస్తారు. ఇందాక అడిగారు కదా మీరు, హల్లెలూయా అన్న ఈ వరం ఎప్పుడు నాకు తెలియదే, అవి ఉందా అంటే, అవును, నీకు శ్రమ వచ్చినప్పుడు పొందుకుంటావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందిన నీకు శ్రమ వచ్చినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు, హల్లెలూయా, ఆయన ఆదరించినట్టు నిన్నెవరు ఆదరించలేరు. అలాగే చూడండి, యెషయా గ్రంథము మనం 66:13 మనం చూచినట్లయితే, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. హల్లెలూయా. చూడండి, తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని, పరిశుద్ధాత్మ చేతతో నింపబడిన వ్యక్తిని, అతడు శ్రమల్లో, ఇబ్బందులు, కష్టాలు ఉన్నప్పుడు ఆదరించడానికి ఆయన నీతో కూడా క్రొత్త నిబంధనలో లూకా రాసిన సువార్త చూస్తే ఆయన ఏర్చేవాడై ఉన్నాడు. యెషయా గ్రంథం 51:3 యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ
దాని అరణ్య స్థనములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములను యెహోవా తోట వలెనగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞత స్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. అరణ్య స్థలములు, ఒక వ్యక్తి అరణ్యం లాంటి స్థలములలో వెళ్తున్నప్పుడు దేవుడు అతన్ని ఏదేను తోటలో సంచరినట్లుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. అలాగే ఎడారి భూమిలో ఉన్నప్పుడు దేవుని తోటలాగా ఆ ఎడారి భూమిని మార్చి అతన్ని ఆదరించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. మరి బైబిల్లో మన ఉదాహరణకు తీసుకున్నట్లయితే మరి శిష్యులు మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరి పరలోకానికి ఎత్తబడినప్పుడు శిష్యులందరూ కూడా నిత్యము వారు ఒక భయాందోళనతో, ఒక బాధనతో, వేదనతో వారు కృంగిపోయి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 1-4 వరకు మనం వాక్యాన్ని చదువుకున్నట్లయితే ఎప్పుడైతే శిష్యులు మరి పరిశుద్ధాత్మను పొందుకున్నారో వెంటనే పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వీళ్ళకి ఆదరణ కలగడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. వీరు ఆదరించబడుతున్నారు. తర్వాత చూడండి, అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ మన వాక్యములు చూసినట్లయితే ప్రభువునందలి భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు వారు విస్తరిస్తున్నారంట. వారు వెళ్తున్న ప్రతి ప్రాంతంలో దేవుని వాక్యాన్ని ధైర్యంగా ఇదివరకులాగా కృంగిపోకుండా ఇప్పుడు సంతోషంతో, ఓ గొప్ప ఆనందముతో, ధైర్యముతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ ఆదరణ పొందుకొని వాక్యాన్ని విస్తరంగా ప్రబలించబడతా ఉంది. ఇది మొదటి వరం. రెండవదిగా చూస్తే శక్తిని పొందుకుంటాం. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అతనికి వచ్చే రెండవ ఆశీర్వాదం, మేలు, దీవెన ఇవి ఏంటంటే శక్తిని, పవర్ని పొందుకుంటాడు. ఏంటంటే ఎంపవర్మెంట్ ఫర్ సర్వీస్. అతను చేసే సేవలో మరి శక్తి కలిగి వాడబడతా ఉంటాడు. హల్లెలూయా. చూడండి, మన అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో చూచినట్లయితే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మైక్ టైసన్ లాగా బలం పొందుకొని పిడిగుద్దులు గుద్దుతాడనే దాని అర్థం? నో, అలాంటి కాదు. అలాంటి శారీరక బలం పొందుకోరు. కానీ ఇక్కడ చెప్పబడేది ఆత్మ సంబంధమైన బలం, ఆత్మ సంబంధమైన బలం పొందుకుంటారని రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, రోమా 15:13లో కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ శక్తిని పొందుకున్నప్పుడు, వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు ఏంటంట సమస్త ఆనందంతో, సమాధానంతో వారు పరిచర్య చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు పరిచర్యలో గొప్ప శక్తిని పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఉదాహరణ గమనిస్తే శిష్యులు పెంతెకోస్తు పండగకు మునుపు వాళ్ళ పరిస్థితి ఏంటి? పెంతెకోస్తు పండగ తర్వాత వాళ్ళ పరిచర్యలో ఉన్నటువంటి శక్తిని మీరు గమనించినట్లయితే ఇది వరకైతే వారు కృంగిపోయి మరి ఎంతో వేదనతో, భయాందోళనతో ఉంటున్నారు పెంతెకోస్తు పండగకు మునుపు. అయితే పెంతెకోస్తు పండగ తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత దే విల్ బికమ్ బోల్డ్ అండ్ అన్స్టాపబుల్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే పరిచర్యలో ధైర్యంగా నిలబడి ఇంకా వాళ్ళని ఎవరు కూడా వాళ్ళ పరిచర్యలో ఇంకెవరు ఆపడానికి వీల్లేదుగా వారి పరిచర్యను అలా జరిగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే చూడండి, పేతురును మనం చూస్తే ఒకప్పుడు పేతురు ఎలాంటి వాడు? పిరికివాడు, భయస్తుడు. యేసు ఎవరో నాకు తెలియదని ఒక చిన్న అమ్మాయి దగ్గర చెబుతూ ఉన్నాడు. ఎంతో భయాందోళన, భయపడినటువంటి వాడు. తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, ఆ ప్యాకేజ్ అతని సొంతమైన తర్వాత హల్లెలూయా ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు వాక్శక్తిని పొందుకొని అతని పరిచర్యలో ఒకప్పుడు ఒక చిన్న అమ్మాయి దగ్గర సాక్ష్యం చెప్పి, నేను కాదు, యేసెవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో అబౌట్ హిమ్ అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ప్రసంగిస్తూ ఉంటే మరి దాదాపుగా 3000 మంది పేతురు ప్రసంగం విని వారు రక్షణ పొంది బాప్తిసం పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దట్ ఈస్ ది డిఫరెన్షియేషన్. ఏంటంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు అతని పరిచర్యలో శక్తివంతమైన పరిచర్య ఏంటంటే పవర్ఫుల్ మినిస్ట్రీ, ఫైర్ మినిస్ట్రీ ఆపరేట్ అవటం జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇందాక నువ్వు అడిగావు కదా ప్రశ్న, నాకు ఆ వరం నేను పరిశుద్ధాత్మతో నింపబడినా కానీ నా పరిచర్యలో నేను అలాగ వాడబడలేదంటే, నువ్వు పరిచర్య చేస్తే వాడబడతావు. నువ్వు పరిచర్య ఆ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. శక్తివంతమైన పరిచర్య అప్పుడు అవసరమైతే దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. మరి మూడవదిగా ఒక వ్యక్తి దేవుని ఇల్లుగా మారతాడు, దేవుని నివసించే ఇంటిగా మారతాడు, దేవుని ఆలయంగా మారతాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరుగరా
అవును, మనం దేవుని ఆలయం, దేవుడు నివసించే ఆలయం. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆ వ్యక్తి దేవుడు నివసించే ఆలయంగా, దేవుడు నా హృదయంలో, నా ఇంటిలో, దేవుని ఇంటిలో, ఇదిగో నా హృదయంలో దేవుడు ఉంటున్నాడు కనుక నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నాతో కూడా దేవుడు వస్తున్నాడు, నేను దేవునిని మోసుకొని వస్తున్నానని నువ్వు విశ్వసించాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు దేవుడు నీ దేహాన్ని వాడుకుంటాడు. ఇక మీదట దేవుడు నీ హృదయంలో నివసించేటప్పుడు నీ దేహము నీది కాదు, అది దేవునిది. దేవుడు ఆ దేహాన్ని వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో చూస్తే దేవుడు కేవలం ప్రత్యక్ష గుడారంలో నివసించేవాడు. అలాగే చూస్తే ఆ తర్వాత యెరూషలేములోని దేవుని మందిరంలో దేవుడు నివసించేవాడు. కానీ పెంతెకొస్తు దినము నుంచి దేవుడు ఏం చేయంట మన హృదయంలో నివసించడం ప్రారంభిస్తున్నాడు. సో మన దేహం మనది కాదు, మన దేవునిది. కనుక మనం పరిశుద్ధత కలిగి, భయము కలిగి మన ఆత్మీయయాత్రలో మనం నడుచుకునే వారుగా ఉండాలా. హల్లెలూయా. కనుక మన దేహాన్ని మనం ఎక్కడ కూడా, ఏ విషయంలో కూడా, మాటల్లో కానీ, తలంపులో కానీ, చూపులో కానీ, నడతలో కానీ ఎక్కడ కూడా మన దేహానికి అపవిత్రత కలగకుండా మనం కాపాడుకునే వారిగా ఉండాలా. హల్లెలూయా. చివరికి చూడండి, ఇంకోటి నాలుగో ఆశీర్వాదం ఏంటంటే సహవాసం పొందుకుంటాం. అంటే కమ్యూనియన్ విత్ గాడ్ అండ్ అదర్స్. హల్లెలూయా. కమ్యూనియన్ విత్ గాడ్ అండ్ అదర్స్ అంటే ఒక ఫెలోషిప్ని మనం పొందుకుంటాం, ఒక సహవాసం పొందుకుంటాం. హల్లెలూయా. చూడండి, 2 కొరింథీ 13:14 ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడై ఉండునుగాక అని అక్కడ చెప్తున్నారు కదండి. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏం చేస్తున్నా పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు, మరి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసము మీకు తోడుగా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే మీరు మనుషులతో మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడతారని కాదు. హల్లెలూయా. చూడండి, మన సహవాసం అంటే మనము మన స్నేహితుడితో సహవాసం చేస్తూ ఉంటాం, అతనితో మనం ఫ్రీగా మాట్లాడుతుంటాం, అతను మనతో మాట్లాడుతుంటాడు. కానీ ఈ సహవాసం అలాంటిది కాదు, లోక సంబంధమైన సహవాసం కాదు. హల్లెలూయా. మొదటి యోహాను 1:3 చూసినట్లయితే యోహాను గారు అంటున్నారు, మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితో, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉంటున్నది అని చెప్తున్నాడు. చూడండి, ఇది లోక సంబంధమైన సహవాసం కాదు, కానీ ఆత్మ సంబంధమైన సహవాసముగా ఉంటుంది. మనం ఇంకా ఈ వాక్యాన్ని కూడా మనం చదివితే 133 కీర్తన 1 సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఏంటి అక్కడ సహోదరులందరూ కూడా ఒకరితో ఒకరు, సహోదరులు, ఒక వ్యక్తి తన దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి మరి ఇంకొక వ్యక్తితో, అంటే మనమందరం కూడా, సహోదరులందరూ కూడా దేవుని అవయవం ఉన్నారు. ఒకరి చెయ్యి, ఒకరి కారు, ఒకరి తలలాగా మనం ఉంటున్నాం. అన్నీ కూడా ఒక దేహమై ఉన్నట్టుగా మనము ఇతరులతో, దేవునితో సహవాసమే కాదు, ఇతరులతో కూడా మనం సహవాసం కలిగి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక ఆశీర్వాదమే, ఒక దీవెనే. ఇంకా రాబోయే రోజుల్లో సహవాసం అంటే ఏంటి, ఎలాంటి సహవాసంలో మనం ఉండాలా, ఎలాంటి సహవాసంతో మనం ఉన్నప్పుడు మనకు ఆత్మవరాలు మనకు ఆపరేట్ అవుతాయి అన్న విషయము మరి రాబోయే రోజుల్లో ఇంకా స్పష్టంగా తెలుసుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు కేవలం బ్రీఫ్గా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. హల్లెలూయా. 5వ ఆశీర్వాదం చూసినట్లయితే ద ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్ అంటే ఆత్మఫలములో చాలా ప్రాముఖ్యమైనది. మరి ప్రేమను చూస్తూ ఉన్నాం. మరి దాని తర్వాత మరి 9 ఆత్మఫలాల్లో మరి ప్రాముఖ్యమైన గురించి మనం తెలుసుకుందాం. చూడండి, అందులో ఒకటి ఆనందం, జాయ్. చూడండి, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు ఉల్లాసంగా ఉంటాడు. ఇదిగో లేడీ గంతులు వేస్తున్నట్టుగా అతడు గంతులు వేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే అతనిలో ఉప్పొంగే ఆనందం, పరిశుద్ధాత్మ ఆ ఉల్లాసం అలాంటిది. హల్లెలూయా. చూడండి, ఉల్లాస వస్త్రములు కప్పబడితే ఎలా ఉంటాయో, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏంటంటే ఉల్లాస వస్త్రంతో నింపబడి ఉంటాడు, ఆనందంతో నింపబడి ఉంటాడు. హల్లెలూయా. గనుక అపొస్తలుడైన పౌలు 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:3 ఏందంట, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవంతో మీరు వాక్యం అంగీకరించి మమ్మల్ని పోలి నడుచుకుని వారైతేనే అపొస్తలుడైన పౌలు దెస్సలోనిక సంఘముల వారితో చెప్తున్నారు. అబ్బా, మీరు ఎంత ఆనందంతో నింపబడి ఉన్నారు అని అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకా చూడండి, రాబోయే రోజుల్లో ఈ ఆత్మఫలాలు 9 గురించి కూడా చాలా లోతుగా ఒక్కొక్క వరం గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఆత్మ వరాలు అంటే కృపా వరాలు,
పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నింపబడినప్పుడు ఆత్మవరాల చేత నింపబడతాడు. హల్లెలూయా. ఆత్మవరాలు చాలా ఉన్నాయి. కొందరు 9 అంటారు, 18 అంటారు, 36 అంటారు, ఒకవేళ 72 అయినా సరే ఉన్నాయి. అన్ని వరాలు ఉన్నాయి బైబిల్లో. హల్లెలూయా. మనకేందంటే కొన్ని స్క్రిప్ట్ రాయబడి ఉన్నాయి, కొన్ని రాయబడకుండా మరుగున మన కళ్ళెదుటే ఉంటున్నాయి, మనం గుర్తించలేకపోతున్నాం. హల్లెలూయా. సరే, ఇక్కడ చూడండి, బైబిల్ అంతటిలో ఆత్మవరాలు 3 రకాల ఆత్మవరాలు ఉంటున్నాయి. అదేంటన్నా ఇప్పుడే చెప్పే కదా 9 ఉన్నాయి, 18 ఉన్నాయి కావచ్చు, కానీ 3 రకాల ఆత్మవరాలు ఉంటున్నాయి. ఒకటి ద గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, అంటే కృపావరాలు. చూడండి, వాక్యం చదువుకుందాం. రోమా 12:7-8 మనకు అనుగ్రహింపబడిన కృపా చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవర్తింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కనికరించువాడు సంతోషముతోనూ పని జరిగించవలెనని 7 రకాల ఆశీర్వాదాలతో ఇక్కడ మనం చూడగలం. మొట్టమొదటిగా ప్రవచన వరం, పరిచర్య వరం, బోధించే వరం, హెచ్చరించే వరం, అంటే ఎంకరేజ్మెంట్, ఇతరులకి వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అలాగే పంచిపెట్టే వరం అంటే గివింగ్, ఇతరులకి పంచి పెడుతుంటాడు. అలాగే పై విచారణ అంటే ఒక లీడర్షిప్ ఈ వరం. అలాగే కరుణ, మెర్సీ. ఈ 7 రకాల వరాలు ఇవన్నీ కూడా కృపావరాలు. మొట్టమొదటి ఏంటంటే కృపా స్పిరిచువల్ గిఫ్ట్స్. రెండవదిగా మనం చూసినట్లయితే మేనిఫెస్టేషన్ గిఫ్ట్స్, అంటే కార్యరూపం దాల్చే వరాలు. అంటే మనం పరిచర్య చేసేటప్పుడు ఈ ఆత్మవరాలు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి యొక్క వరాలు మనకు కనపడడం ప్రారంభమవుతాయి. ఇంతకుముందు చూసినట్టు ఒకవేళ కనిపించకపోవచ్చేమో, కానీ ఇవి ఏంటంటే ఇవి మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటాయి. ఈ మేనిఫెస్టేషన్ అవుతుంటాయి, కనబడుతూ ఉంటాయి, కార్యరూపం దాలుస్తూ ఉంటాయి. ఇంకా 7వదిగా చూస్తే ఆత్మల వివేచన వరం, 8వదిగా అన్య భాషల వరం, 9వదిగా అన్య భాషలకు అర్థం చెప్పే వరం. ఇలాగ చూడండి 9 రకాలైన వరాలు. ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్ గిఫ్ట్స్ అంటారు. హల్లెలూయా. అలాగే 3వ కేటగిరీ ఏంటంటే ఇవి మినిస్ట్రీ గిఫ్ట్స్ అంటారు. అంటే సేవకు సంబంధించిన, సేవలో ఉపయోగపడే, సేవకు సంబంధించిన వరాలుగా మనం చూస్తున్నాం. దాదాపుగా ఇక్కడ 5 రకాలైన వరాలు రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎఫెసీ 4:11 మనం చదివినట్లయితే, పరిశుద్ధులు సంపూర్ణగున్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తులుగాను, కొందరిని ఉపదేశకులుగాను, ఇలాగా 5 రకాల వరాలతో నింపుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 3 రకాల వరాలు. ఒకటి కృపావరాలు, రెండవది మేనిఫెస్టేషన్ గిఫ్ట్స్, మూడవదిగా మనం చూసినట్లయితే ఈ సేవ సంబంధమైన వరాలుగా ఉంటున్నాయి. ఈ 3 కేటగిరీలు, 3 వర్గాలుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇంకా ఇందాక మీరు అన్నట్టుగా బైబిల్లో ఎన్నో వరాలు అవి స్క్రిప్ట్ రాయబడలేదు. ఉదాహరణకు మనం చూసినట్లయితే కళల వరం, దానియేలు కళల వరం ఉంది కదండి. కళల వరం అంటే ఓన్లీ కళలు వస్తాయి, కళలకి అర్థం చెప్పే వరం. దానియేలు కళలుకి అర్థం చెప్తున్నాడు కదండి, అది 2వ వరం. అలాగే చూడండి దర్శన వరం అక్కడక్కడ రాయబడింది బైబిల్లో. అలాగే దర్శనాలు కొంతమంది చూస్తారు, కానీ దర్శనాలకు అర్థం కాదు, ఆ దర్శనాలకు అర్థం చెప్పే వరం. మరి అలాగనే అభిషేకించే వరం. హల్లెలూయా. మరి ఎలీషా మరి అభిషేకిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగా అభిషేకించే వరం. అలాగే దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం. హల్లెలూయా. ఇంకా జ్ఞానాత్మను పొందుకునే వరం. ఇలా రకరకాలుగా చూడండి. బెసలేలు అనే ఒక వ్యక్తి జ్ఞానాత్మను పొందుకున్నప్పుడు అతను ఎన్నో ఒక ఆత్మ పొందుకుంటే మళ్ళీ దాంట్లో మల్టిపుల్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. చూడండి, ఒక ఆత్మలో మళ్ళీ అంతర్గతంగా చాలా వరాలు ఇమిడి ఉంటాయి. హల్లెలూయా. ఒకదానికొకటి చైన్ లింక్ లాగా ఉంటాయి. ఈ విధంగా చూస్తే మనం ఏం తెలుసుకున్నాం? దాదాపుగా ఈ పరిశుద్ధాత్మ వరాలు 6 కూడా తెలుసుకున్నాం. 7వది చివరిగా ఏంటంటే పునర్జన్మ, రీజనరేషన్, అంటే న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. యేసులో ఒక కొత్త జన్మగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి 2 కొరింథీ 5:17 చూస్తే, కాగా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఏదైనా పాతవి గతించెను, క్రొత్తవి ఆయను, సమస్తం క్రొత్తవి అయిపోతాయి. హల్లెలూయా. గనుక మనము ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకున్నాడంటే క్రీస్తులో ఒక నూతన సృష్టి. హల్లెలూయా. క్రీస్తులో ఒక నూతన సృష్టిగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు,
పరిశుద్ధాత్మతో కూడా ఇలాగా మల్టిపుల్ 7 రకాలైన ఆశీర్వాదాలు, దీవెనలు అతను పొందుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ దినము. అయితే మీలో చాలామంది ఉన్ని అన్న మేము ఒప్పుకుంటున్నాం కరెక్టే, కానీ అయినప్పటికీ మీరు చెప్పినా కూడా ఈ వరాల్లో కొన్ని మాకు ఆపరేట్ కాలేదు, ఈ వరాలు మాకు లేవు, ఇవి లేదు, ఆ వరం లేదు, ఈ వరం లేదు అని అంటున్నారా? లేదు. ఒకవేళ ఆత్మను పొందుకొని కూడా నువ్వు పరిశుద్ధాత్మను పొంది కూడా నీకు ఆత్మవరాలు ఆపరేట్ కావడం లేదంటే ఒకవేళ నీవు యథార్థంగా ఉండలేదేమో. ఒక వ్యక్తి చూడండి, సాధారణంగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, బండిల్ ప్యాకేజీ నీకు వచ్చేస్తాయి. కానీ నీకు డౌట్ ఉందా? అయ్యా అన్న, నేను ఆత్మను పొందినా కూడా ఈ బ్లెస్సింగ్స్ పొందలేదని నీకు ఫీలింగ్ ఉందా? ఇందాక చెప్పాను కదా, ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, ఒకవేళ నువ్వు దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడం లేదేమో, దేవునికి ఒకవేళ వ్యతిరేకంగా నడుస్తున్నావేమో, ఆత్మ సంబంధమైన పనులు నువ్వు సరిగా జరిగించడం లేదేమో. హల్లెలూయా. అలాంటప్పుడు ఈ బ్లెస్సింగ్స్ను నువ్వు రుచి చూడలేవు. కనుక ఈ 7 వరాలు నువ్వు ఆపరేట్ కావాలంటే, ఈ 7 దీవెనలు నువ్వు పొందుకోవాలంటే మొట్టమొదటిగా నీ ఆత్మను చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఉండాలి. నీ ఆత్మను పరిశుద్ధంగా నువ్వు కాపాడుకునేవాడిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. కనుక ఎల్లప్పుడూ నువ్వు ఆత్మపూర్ణులుగా ఉండాలి. నువ్వు ఎల్లప్పుడూ ఆత్మను ఆర్పివేసుకునేవాడిగా కాకుండా ఏంటంటే ఆత్మను రగిలించుకునేవాడిగా, నీ ఆత్మను రగిలించుకునేవాడిగా, ఒక అగ్ని జ్వాలగా మండేవాడిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ప్రతి దినము నువ్వు దేవుని చిత్తానుసారంగా నడిచేవాడిగా, ఆత్మతో నడిచేవాడిగా నువ్వు ఉన్నప్పుడు నీ ఆత్మవరాలు ఏంటంటే 30 నుంచి 60 నుంచి 100 నువ్వు డెవలప్ అవడం ప్రారంభిస్తాయి. చూడండి, 84వ కీర్తన 7వ వచనంలో వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారని రాయబడింది. అంటే దినదినానికి అభివృద్ధి, దినదినానికి నువ్వు అభివృద్ధి పొందుతుంటావు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఇంత చెప్పినా కూడా నువ్వు డౌట్ పడతా ఉన్నట్లయితే, నువ్వు కావాలంటే దేవుని పరిచయం చేయడానికి నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళు, సువార్త చెప్పడానికి వెళ్ళు, వారి వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళు, దయ్యముల దగ్గరికి వెళ్ళు. నువ్వు వెలబడి, ప్రభా నేను నీకు నమ్మకంగా పనిచేస్తాను ప్రభా, నన్ను వాడుకో అని నువ్వు అడుగుతున్నప్పుడు దేవుడు అక్కడ నేను వాడుకోవడం ప్రారంభిస్తాడు. నీ యథార్థతను చూచి, నీ పరిశుద్ధతను చూచి, నీ తీర్మానం చూచి. ఇదిగో యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చూచినట్లయితే దేవదూతలు పరలోకంలో దేవుడు మాట్లాడుకుంటున్నాడు, ఆ త్రిత్వము మాట్లాడుకుంటున్నారు. ఇదిగో మేము ఒక బాధ్యత కలిగి ఉన్నాం, ఒక పనిని కలిగి ఉన్నాం. ఆ పనిని ఎవరు చేస్తారా ఆ నరులలోని దేవుడు ఇదిగో ఆకాశం నుంచి మరి పరిశీలనగా చూస్తున్నాడు. ఎవరు చేస్తారా అని మాట్లాడుతూ ఉంటే అది మరి యెషయా ప్రవక్త గారు దర్శన రీతిగా చూశారో, మరి స్వర రీతిగా చూశారో, మరి ఇతని ఆత్మ ఎత్తబడి పరలోకంలో వెళ్ళి అక్కడ మరి దేవుడు మాట్లాడుతున్న విన్నాడో నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే వింటున్నాడో, ప్రభా నన్ను పంపు ప్రభా, నేను చేస్తాను ప్రభా. హల్లెలూయా. ఎంత గొప్ప ఎంత తీర్మానం చేస్తున్నాడండి, ఎంతగా ముందుకు వస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా వచ్చే వారిని దేవుడు చూడండి, దేవుడు ఎవరిని వాడుకుంటా అంటే పిరికి వారిని వాడుకోడు. హల్లెలూయా. ఏంటంటే సోమరుని వాడుకోడు. దేవుడు ఏంటంటే నాగటి మీద చేయి పెట్టి కొంతకాలం తర్వాత వెనుతట్టు తిరిగే వాళ్ళని దేవుడు వాడుకోడు. ఎవరైతే ప్రభా నన్ను వాడుకో ప్రభా, నేను వాడబడతానయ్యా, నన్ను వాడుకో అని ఎవరైతే ముందుకు వస్తుంటారో అలాంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ ప్రసంగం వింటున్న నీవు దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నావా? అయితే నాతో కలిసి ఏకవించి ప్రార్థన చేయడం ప్రారంభించు. తండ్రి, ఎవరైతే నాయన ఇదిగో ప్రభా ఇదివరకే తండ్రి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారో ప్రభా, అవును తండ్రి, అలాంటి వారందరూ ఈ 7 రకాల ఆశీర్వాదాలతో వాడు నింపబడినట్టే ప్రభా. అయ్యా ఒకవేళ అలాగా 7 ఆశీర్వాదంలో ఏదైనా ఆశీర్వాదంలో అయ్యా ఒకవేళ రుచి చూడకుండా ఉంటే ప్రభా, అయ్యా వారి కొరత ఏంటి, వాళ్ళ బలహీనత ఏంటి తెలియజేనైనా వారితో మాట్లాడు. జక్లో రివే శరణ రివియా ఏమర భాగోర ఓల్ రివే క్రౌసన రివే ఎల్ బరాతున రివికల తండ్రి స్తోత్రం నాయన. ఇంకా ఎవరైతే ప్రభా ఇదిగో నన్ను ప్రభా నేను ఆత్మతో నింపబడాలని అడుగుచున్నారు ప్రభా, వాళ్ళని మీ ఆత్మతో నింపండి నాయన. అయ్యా మీ ఆత్మతో నింపి నాయన మీ కొరకు వాడుకోనండి. యెషయా ప్రవక్తలాగా వారిని లేవనెత్తి వాడుకోనండి ప్రభా. జమ్ రియాకో రువేదల ఇల్లేవ శరగర తండ్రి ఇదిగో నాయన. అయ్యా మీరు మాట్లాడుతున్నారు ప్రభా, ఇదిగో తండ్రి స్తోత్రం నాయన. అయ్యా ఈ ప్రసంగం చూసే ఒక వ్యక్తి నాయన తన దేహంలో చెడు రక్తం ఉందని బాధపడుతుండగా జమే తెరే వేల శిలో యా రమే తురగ్న తురన ఇరబలబల కొలో తిరస్యాల ఈ అరస్యరందన తండ్రి స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా వ్యక్తితో మీరు మాట్లాడుతున్నారు తండ్రి, అతని దేహంలో ఉన్న చెడు రక్తమును ఇదిగో ప్రభా మీరు తొలగించబోతున్నారు.
ఉన్నారు. ఇదిగో అతని మనసు మార్చుకోమని అయ్యా నీ తట్టు తిరగమని కోరుతూ ఉన్నారు ప్రభా. ఇదిగో నాయన జతే లే రివాల శకరొద్దున యా రమకరో తండ్రి అతని దేహంలో ఉన్న చెడు రక్తమును తీసివేసి క్రొత్త రక్తముతో అయ్యా నూతన సృష్టిగా మీరు మార్చబోతున్నారు నాయన. జే లివి రియాలవ రకతుల రమ ఖసిరాలవ తండ్రి మీకు స్తుతి దేవా, మీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.